నేను కొన్ని 3 రాత్రులు కాదు స్వామి, 9 ఇక్కడ పెట్టుకో. తొట్టె పెట్టి ఆ ఇంటికి చూసుకుంటే అంతేలే. మందల్లో కట్టలేం మన దొడ్లో అయిన అంతే కాదు. మందల్లో కడితే మన దొడ్లో అయిన బాగుంటుంది. స్వామి దేవల్ల ఆ స్వామి అంత నిమ్మకుండు అంత ఈ పోయి అంత సామాన్ సామ్రాణి. సామ్రాణి అని చెప్పాను. సామాన్ అంట సామాన్ సామ్రాణి 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 అట్లా చెప్పు. సామాన్ అంటావే. నాకు తెలుగు వచ్చేది, మాకు తెలుగు మాలునే. మీరు సాయిబులు కదా. సాయాబులు కదా, మాకు తెలుగు మాలునే. మాకు తెలుగు మాది కడప డిస్ట్రిక్ట్, మాది కడప డిస్ట్రిక్ట్. అందుకే నీకు ముందు చేసిండేది వాళ్ళు. స్వామి దేవల్ల మాకే మగ బిడ్డ పుట్టా నేల పెట్టి మంది అవుతుంది. బయట కొట్టే గెత్తరేసిన టొప్పి పైన పెట్టి సాగిన మృత్యువనికి ఆయన కొడుకు రామ కృష్ణ గోవింద నారాయణ భజన చేస్తాను కొడుకు మధ్య అవాస్ కొడుకు ఉండ మేరే బేట. అరే అల్లా ఇప్పుడు ఏమి దిక్కి జరుగుతుంది. అల్లా అరే బేట అదే ఇంత దానికంత ఆలోచనకు మాది లోపల హాతం ఉంది కదా, దానికి పిలిచి కొంచెం గుర్తు చెప్పిస్తా కొడుకు వరకు. ఏదాంబి ఎంత ఉంది లోపల. ఏదాంబి రావకే నాతో నాతో ఏ రావకే రావకే అదెందుకు వచ్చిన మాట మురిసిపోద్ది. అదే మంది కొడుకు సిద్ధం కదా ఉన్నాడు జీ. అమర బేట అమర సిద్ధు అండి. అమర బేట అమర సిద్ధు ఆడ కొడుకు ఏ రామస్వామి గుళ్ళో కానీ ఏ గంగమ్మకు తీసుకోవడం రామ కృష్ణ గోవింద నారాయణ భజన చేస్తాడు. అలా కాదు జీ. అమర బేట చోటా బేట కదా జీ. మనం కాస్త బుద్ధి మాటలో చెప్తే మన మాట వింటాడు లేండి. ఆన కొడుకు చోటా బేట. అవును జీ. ఆన కొడుకు చోటా బేట. ఏంటి జీ? అవునా జీ? నాకు కొంచెం అనుమానం. అదేంటండి? ఆన కొడుకు నారాయణ హయ నారాయణ హయ కొడుకోడు. మన పక్కిలో నారాయణ నారాయణ గాడు ఉన్నాడు జీ. పక్కిలో నారాయణ గాడు. ఆ నారాయణ గారు మనం కొట్టుకొని వస్తాండి. అరే అలా లేదు జీ. నేను అలాంటి దాన్నా జీ. ఆ నారాయణ గారు మంచిగా వస్తాండి. లేదు జీ. నేను అలాంటి దాన్నా జీ. నువ్వు ఎలాంటిదో నాకు ఏం తెలుస్తుంది. మన పక్కిలో తెలుస్తుంది ఎలాంటి దానివా. కొంచెం బుద్ధి చెప్పి చెప్తున్నానండి. అలాగే జీ. తిరిగి తిరిగి పాన బాగా అలసిపోయింది. ఇంట్లో ఏమి చేసావు? ఇంట్లో కుస్కా చేసి గొజ్జు పిసుకానండి. పచ్చిమిరపకాయలు గొజ్జు పిసుకానండి. ఇంకా ఏమి చేసావు? ఇంకా బిర్యానీ చేసి చింతకాయ చట్నీ కూడా చేసి ఉన్నాను జీ. పుల్ల పుల్లగా ఉంది. రండి జీ తిందురు. బిర్యానీ చేసే చింతకాయ చట్నీ చేసావా? బిర్యానీ చేసే చింతకాయ చట్నీ చేసితే ఆ చింతకాయ చట్నీ ఆయన కొంచెం నాకు ఇచ్చింది. చింతకాయ చట్నీనా పుల్ల పుల్లగా ఉంది. పిల్లకాయలు నమ్ముతూ నాకు చింతకాయ చట్నీ. అలా కాదు జీ. అలా కాదు జీ. చింతపండు తెచ్చేది నువ్వు, వట్టి మిరకాయ తెచ్చేది నువ్వు, జీలకర్ర తెచ్చేది నువ్వు. వద్దు జీ. నాకే పాప పడిపోయాడు. ఇన్ని కష్టపడి నువ్వు తెస్తే నీకు నాకించకుండా వాళ్ళకి నాకిస్తే ఏం బాగుంటుందండి? మా పంపు ఉంచింది. మళ్ళీ మా పంపులోకి దూరుతున్నాడు. మా పంపు మళ్ళీ మా పంపు ఉంచింది. నువ్వే నాకుదండి. చల్లగే చల్లగే అని చల్లగే చల్లగే పిల్లల ముద్ద పిక్కు వెళ్ళాలి. నా కరం నీకు వచ్చేది ఎప్పుడు కాలిపోతుందట. పట్టుకొని శ్రమం చేస్తాను ఆ కొడుకోనికి. అదే అలా ఏంది పాడేది?